నమస్కారం, సశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రౌండ్ ట్రూతింగ్ మరియు వెక్టరైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు కట్ సెక్షన్ ఇంజన్ ని విరాళంగా అందజేసిన ఇసుజు మోటార్స్ ఇండియా. నంద్యాలలో శాంతియుత వాతావరణం కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన నంద్యాల ముస్లిం జేఏసీ. క్రిస్టియన్ మైనార్టీ వారికి శ్మశాన వాటిక మరియు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి. హిందూ అన్నదాన సత్రం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. అత్యంత వైభవంగా జమ్ముల పరమేశ్వరి దేవి బోనాల పండుగ. యువత పోరు అనే నినాదంతో పోస్టర్ విడుదల చేసిన నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనులు జరిగేలా రెవెన్యూ సర్వే శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. మంగళవారం సంజామల మండలం హోత్రామస్ దిన్నె గ్రామంలో రీసర్వే పనులు పరిశీలించి సూచనలు ఇవ్వడం జరిగింది. జరుగుతున్న రీసర్వే పనులను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ మండలాల్లో జరుగుతున్న రీసర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనుల గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ విస్తీర్ణ కొలతలు అడిగి తెలుసుకుంటూ మార్పులు లేకుండా రికార్డులో ఉన్న మేరకు సర్వే పనులు చేపట్టాలన్నారు. గ్రామ సరిహద్దు స్థిరీకరణ, స్టోన్ ప్లాంటేషన్ తదితర పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తి అయినందున తదుపరి వెక్టరైజేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరు నిశితంగా పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఐఓఎస్, గ్రామ రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది. ఎక్స్టెంట్ ఒక ఎకర్ కూడా ఒక సెంటీమీటర్ మారుతుంది. ఎక్కడ పెరిగింది? ఏ సర్వే నెంబర్లో పెరిగింది? ఎన్ని సర్వే నెంబర్లో పెరిగింది? ఏ బ్లాక్లో పెరిగింది? సర్వే నెంబర్ అంటే బ్లాక్ 3, 4, 5 వచ్చేసి 2.8 ఎకర్స్. సెంటర్ నెంబర్ 612 ఉన్నాయి. ఇంకా పెరుగుతాయి. ఇంకా ఎన్ని పెరుగుతాయి? అయిపోయింది మొత్తం మీది అంటే ఇన్స్టిట్యూషన్ సార్ వెక్టరైజేషన్లో పార్టీషన్ జరిగింది. ఇప్పుడు కొన్ని రైతులు ఆన్లైన్ వీటికి వెళ్ళిన వాటికి వెక్టరైజేషన్ స్టార్ట్ చేసింది. సర్వే నెంబర్ 5, 113, 112 సర్వే నెంబర్లో ఈ రైతులు ఉంటారు. వీటికి వెళ్ళినప్పుడు ఈ రెగ్యులేషన్ మొదటి రైతులు కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమంటే పెరిగింది? మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూస్తారా? వెక్టరైజేషన్ చేస్తాను సార్. వెక్టరైజేషన్ 20% 80% చూస్తాను. ప్రతి సైకిల్ స్టార్టింగ్ నుంచి చూపించారు. అంటే పాయింట్ తీసుకున్న తర్వాత ఎట్లా పాయింట్ చేస్తాము ఒకసారి లేయర్ని యాడ్ చేస్తాం. లేయర్లో క్రియేట్ లేయర్ సార్. న్యూస్ పేపర్ బ్లాక్ ఇమేజ్ మొత్తం ఇంటర్ విలేజెస్ లేయర్లు క్రియేట్ లేయర్ సార్. న్యూస్ పేపర్ ఇక్కడికి వచ్చేసి మనం ఇది ఒక పార్గనైజ్ చేస్తున్నాం. వాటిలో పార్గనైజ్ సేఫ్గా సేవ్ చేసి పెట్టుకున్నాం సార్. డేటా అనేది మాస్టర్ డేటా టైప్లో ఇక్కడ ఫోల్డర్ పెడతాం సార్. మనకి ఏమేమి వస్తాం అవుతాయి రైతులు అది యొక్క పేరు, ఖాతా నెంబరు, చల్తా నెంబరు, ఎల్పిఎం నెంబరు అవన్నీ దీంట్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను
నేమ్ వచ్చేసి పేరెంట్ టెక్స్ట్ ఉంటుంది ఒకటి ఆర్టికల్ ఉంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఖాతా. మేము చెంతా నెంబరు ఎక్స్టెంట్ పెట్టి ఓకే. ఇప్పుడు మేము ఖాతా ఒక పర్సన్ సార్. ఒక పర్సన్ పేరు వచ్చేసి రవి అనుకున్నాం. అతని యొక్క ఖాతా 120 అనుకుంటుంది. స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు ఈసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు కట్ సెక్షన్ ఇంజిన్ ని విరాళంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ ఈసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ప్రదీప్ మరియు మురళి ఈసుజు కంపెనీ తరపున కళాశాలలోని మెకానికల్ విభాగంలోని సంబంధిత ప్రయోగశాలకు 3 లక్షల విలువ కలిగిన కట్ సెక్షన్ ఇంజిన్ ని విరాళంగా ఇచ్చారని తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాలను సామర్థ్యాలను అభివృద్ధి పరచడానికి, జ్ఞాన సముపార్జనకు, విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడానికి ఇటువంటి అధునాతన మిషన్స్ ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో త్రిబులి విభాగాధిపతి రాజేష్, సివిల్ విభాగాధిపతి శ్రీనివాసరెడ్డి, మెకానికల్ విభాగాధిపతి రఘునాథ్ రెడ్డి, ఈఎస్సీ విభాగాధిపతి సంజీవారాయుడు, జనరల్ సెక్షన్ విభాగాధిపతి డాక్టర్ సురేష్ బాబు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. Thankful to be a part of this special occasion, and we really appreciate this great effort from the institution, this very good institution, and we expect a good industry academia collaboration, by which I think we want to step up our efforts towards CSR activity also, and this is just the beginning, and we want to continue contributing or one way or the other towards this great. ఈ రోజున ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నంద్యాలకి ఇసుజు మోటార్స్ తరపున ఒక కట్ సెక్షన్ ఇంజిన్ డొనేట్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీకి కాలేజ్కి మధ్యన ఏదైతే ఆ బ్రిడ్జింగ్ చేయాలనుకుంటున్నామో దానికి అనుగుణంగా స్టూడెంట్స్ కి ఒక ఎక్స్పోజర్ రావాలి కొత్త టెక్నాలజీ మీద అనే ఉద్దేశంతో ఈ ఇంజిన్ మేము కట్ సెక్షన్ గా డొనేట్ చేస్తున్నాము. సో ఇది ఫ్యూచర్ లో కూడా ఈ స్టూడెంట్స్ రిక్రూట్మెంట్ లో భాగంగా కూడా మేము వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇసుజు తరపున మీకు తెలియజేస్తాం. ఈ రోజు వెరీ హ్యాపీ డే అని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ రోజు మనతో పాటు ఇసుజు మోటార్స్ హెచ్ఆర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మన మురళి గారు మేనేజర్ గారు మనతో ఉన్నారు. వారు ఈరోజు మనకి ఇసుజు మోటార్ కట్ మోడల్ మనకి అందజేశారు. ఇది ఇన్స్టిట్యూషన్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ లో భాగంగా సిఎస్ఆర్ లో ఒక భాగంగా మనకి అందజేశారు. వీళ్ళు మనకి ఉన్న రెప్యుటేషన్ బట్టి మనం సెలెక్ట్ చేయడం జరిగిందండి. మన కాలేజీని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మనకున్న రెప్యుటేషన్ 60 సంవత్సరాల పైగా ఉన్న ఈ కాలేజీ చరిత్రను గమనించి వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇలాగే ఇదే కాకుండా దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి కూడా మనకి వస్తాయనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. అలాగే మిగతా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకి సంబంధించిన రిలవెంట్ గా ఉండే సర్క్యూట్స్ కానివ్వండి, ఇంకా ఇంజిన్ మోడల్స్, టెక్నికల్ మోడల్స్ ఏమైనా సరే మనకు అందజేస్తారని, లేదా ల్యాబ్స్ మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా మన ఇసుజు మోటార్స్ నుంచి వచ్చిన ఇన్వైటీస్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారిని ఇక్కడ ల్యాబ్ లాంటివి ఎస్టాబ్లిష్ చేయమని అడగడం జరిగింది. అలాగే మనతో పాటు ఎంఓయూ తీసుకుని మనకి ప్లేస్మెంట్స్ లో కానివ్వండి, ట్రైనింగ్స్ లో కానివ్వండి పార్ట్నర్షిప్ తీసుకుని మనకి తగిన సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. తప్పకుండా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడే మురళి గారు కూడా మనకి హామీ ఇచ్చారు. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసి వాళ్ళ సపోర్ట్ మనకి ఇస్తారని చెప్పేసి మన సార్ల సమక్షంలోనే మీకు తెలియజేస్తున్నారు. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ, గౌరవ అధ్యక్షులు అబులైస్ అబ్దుల్ సమద్ల ఆధ్వర్యంలో నంద్యాల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మరియు 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను కలిసి సోమవారం గాంధీ చౌక్లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ ధర్నాలో కొంతమంది వక్తలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని, వారిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి వెంటనే వారిని అరెస్ట్ చేసి నంద్యాలలో మత సామరస్యాన్ని కాపాడాలని వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రతినిధులు ఆకుమల్ల రహీం తదితర సభ్యులు ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత సామరస్యంతో ఉన్న నంద్యాల వాతావరణాన్ని కలుషితం చేసి రాజకీయ పబ్బం గడుపుకొని అనేక కులాలకు చెందిన ప్రజలను మైనార్టీలకు వ్యతిరేకంగా విభజించి ఉసిగొల్పడానికి మాత్రమే వీరి ధర్నా ఉద్దేశించిందని అన్నారు. భారతదేశ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చిందని, ఒక పౌరుడు ఇంకొక పౌరుడికి మత ప్రాతిపదికన భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదని హితవు పలికారు. ప్రజలు వీరి ఉచ్చులోకి రాకుండా నంద్యాలలో మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఒకవైపు ప్రజలు అధిక ధరలు, నిరుద్యోగిత, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పన్నుపోట్లు, కరెంటు మీటర్లతో సతమతం అవుతుంటే వీరు సిగ్గు లేకుండా ఎప్పుడు చూసినా మైనార్టీ మతస్థులపై ఏదో ఒక రాజకీయం చేస్తున్నారని, దేశ అభివృద్ధి వీరికి పట్టలేదని, భారతదేశాన్ని మధ్య యుగాలకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని, భారత స్వాతంత్ర సంగ్రామంలో వీరి పెద్దల పాత్ర శూన్యమని, వీరు మైనార్టీలు అంటరాని వారని చెప్పే మతస్థులే భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో సమిధలై పోరాడి స్వాతంత్రాన్ని సాధించాలనే వాస్తవాన్ని గుర్తించాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జేఏసీ కో కన్వీనర్లు సద్దాం హుసేన్, మస్తాన్, ట్రెజరర్ ఎస్పీ బాషా, యూత్ వింగ్ లీడర్ బాబుల్లా, మీడియా సెక్రటరీ ఉస్మాన్, ఎస్డిపిఐ కలాం, మౌలానా అబ్దుల్ సలాం, ఐయుఎంఎల్ సమీర్, ఏఐఎంఐఎం రహమతుల్లా తబిగ్లీ, కోహినూర్ మహబూబ్ బాషా, సయ్యద్ అబ్దుల్ మునీర్, జాకీ ఉల్లా, జాకిర్ అలీ ఖాన్, కరీముల్లా, జాకీర్, నూరుల్లా, అబ్దుల్లా, హిదాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఒత్తుతూ గుడ్లు నాకుతూ అప్పుడు వాళ్ళు గడిపారు, జైళ్లలో క్షమాపణ చేరుకుంటున్నారు. అప్పుడు లేదా అంటరాని వారు గారు అసలు చెప్పాలంటే ముస్లిం సమాజం అప్పుడు చేసిన బలిదానమే ఈనాడు ఇండియా అందరికీ ఒక భిక్ష అని నేను చెప్తాను. నంద్యాల వాతావరణం చాలా మంచి వాతావరణం ఉన్నాము. ఆ వాతావరణం కాపాడడానికి మనందరం ఐక్యంగా పోరాడడం, దాని గురించి అలాంటి విష కూటములను ప్రచారం చేసే వాళ్ళను దయచేసి దూరం పెట్టాలని కోరుతూ, అలాంటి మరీ ప్రత్యామ్నాయం కాకుండా ఆ విషయంగా ఈరోజు పోలీస్ శాఖను కలిసి మేము వివరణ ఇవ్వబోతున్నాం. నంద్యాల ప్రజలమంతా ఇటువంటి నాయకుల నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళను నాకు ఆశ్చర్యంగా ఉంది, కొంతమంది వ్యాపారాలు చేసుకునే పెద్ద మనుషులు కూడా వీళ్ళతో చేరిపోయినారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళకేమైపోయింది? వీళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగారు ఇక్కడ. ఆ మాటలు మాట్లాడిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడ నంద్యాల వాసి కూడా కాదా? మా తాత ముత్తాల నుంచి మేము ఇక్కడే ఉన్నాము. మా నాయకులు ఎవరు ఇటువంటి దీన్ని మాకు నేర్పించలేరు. एक बहुत बड़ा झगड़े का जरिया बने हैं, बहुत बड़ा इख्तिलाफ का झगड़े का जरिया बने हैं। ऐसे लोग जैसे उसमें बुड्ढा श्रीकांत रेड्डी है जो बेलपनूर का रहने वाला है, उसने वहाँ पर पूरा झगड़ा सामने रहकर कराया था, जिसकी वजह से प्रूफ होने पर पुलिस ने कानून उसके ऊपर रखा था कि वो जिला बहिष्करण है उसके ऊपर कि वो जिला में दाखिल ना हो। उसके बावजूद भी कल वो आकर वहाँ पर भी उसने जो लोगों को राय देकर ऐसे भड़काऊ बयान करने की कोशिश की है। तो ये तमाम चीज़ों को मद्देनजर रखते हुए खुसूसन मैं पुलिस से दरख्वास्त करता हूँ कि वो ऐसी चीज़ों को, और कलेक्टर साहब जो भी इसके जिम्मेदारान हैं, वो ऐसी चीज़ों को रोके और नंद्याल में अमन अमान बाकी रखने की कोशिश करें। నిన్నటి దినం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మతాల మధ్యన, కులాల మధ్యన ఘర్షణలు వచ్చే విధంగా, చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది. భారతదేశం ఒక లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు అందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది కేవలం మేము అతని యొక్క రాజకీయ లబ్ధి కోసము ఈ యొక్క మాటలు మాట్లాడాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా అతన్ని ఏ పార్టీ కూడా పట్టించుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, నేను ఎట్లా ఒకట ఫోకస్ కావాలా, మందిలో ఇది కావాలని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోతాడు. దీని విషయంలో హిందూ సోదరులు కూడా ఈరోజు ఉదయం నాతో మాట్లాడడం జరిగింది. అతను మాట్లాడిన మాటలు హిందూ సోదరులు కూడా ఒప్పుకోవడం లేదు. అంటే నా నంద్యాల నియోజకవర్గంలో హిందూ ముస్లింల మధ్య ఏ విధమైనటువంటి ఐకమత్య భావం ఉందో ఈ యొక్క విషయాన్ని చూసి గమనించవచ్చు. ప్రజా సమస్యల పోరాట కమిటీ ప్రతినిధులు మన్నెం జానయ్య,
ఆకుమల్ల రహీం, సత్యనారాయణ, మహమ్మద్ రఫీ తదితర నాయకులు కలిసి క్రిస్టియన్ మైనార్టీ వారికి శ్మశాన వాటిక మరియు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నుండి క్రిస్టియన్ మైనార్టీ వారికి శ్మశాన వాటిక మరియు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా ఉన్నత అధికారులకు వినతులు సమర్పించినా ఎటువంటి స్పందన లేదని వాపోయారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు త్వరలో క్రిస్టియన్స్కు శ్మశాన వాటిక, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ప్రజా సమస్యలపై పోరాట ఎగ్జిక్యూటివ్ కమిటీగా నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నుండి మరి మేము వచ్చి ఉన్నాము. విశేషించి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆయా ప్రజా సంఘాల నాయకులు, నంద్యాల ప్రజల యొక్క సమస్యలపై పోరాడుతూ ఉన్నటువంటి పోరాట కమిటీ నాయకులు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడానికి వచ్చిన విషయం ఏమిటంటే, దరిదాపుగా 2014 నుండి ఇప్పుడు 2025వ సంవత్సరంగా వస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి కూడా మరి అనేక మందికి బరియల్ గ్రౌండ్ సమస్య అయితేనేమి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయం అయితేనేమి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులకు విన్నవిస్తూ ఉన్నాం. నంద్యాల పట్టణంలో మరి విస్తారమైనటువంటి దళిత క్రైస్తవ మైనారిటీలు ఉన్నారు. అయినప్పటికీ కూడాను సరైన వసతులు కూడినటువంటి మరి శ్మశాన వాటిక స్థలం కేటాయింపు కానీ, మరి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ ఇంతవరకు జరగలేదు. కాబట్టి నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి హైందవ, మహమ్మదీయ, క్రైస్తవేతర ప్రజా సంఘాల నాయకులు, ఆయా రాజకీయ ప్రముఖులు అందరు కలిసి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఒక విన్నపాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాము. మరి దయచేసి నంద్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా త్వరగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక జీవో మరి దళితులకు, క్రిస్టియన్ మైనార్టీలకు బరియల్ గ్రౌండ్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ నిర్మిస్తామని మైనార్టీ శాఖ డిపార్ట్మెంట్ తెలియజేసింది. కాబట్టి త్వరగా మరి ఎంక్వైరీ చేసి మరి ఆ యొక్క బరియల్ గ్రౌండ్ కు స్థలాన్ని కేటాయించాలని, కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాలని కోరుతూ ఉన్నాం. అందరికీ వందనాలు. ఈ రోజు నంద్యాల పట్టణంలోని ప్రజా సమస్యలపై పోరాట కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం గారిని కలవడానికి వచ్చినాము. ఈ రోజు హిందువులము, ముస్లింలు, క్రిస్టియన్లు అందరం బాయిగా ఈ భారతదేశంలో ఉంటూ సోదర భావంతో, స్నేహభావంతో మనందరం కలిసిమెలిసి జీవిస్తున్నాము. అందులో భాగంగానే మా క్రిస్టియన్ సోదరుల యొక్క సమస్య పైన జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఎక్కడైతే హిందువులకు కానీ, క్రిస్టియన్లకు కానీ, ముస్లింలకు కానీ శ్మశాన వాటికలకు స్థలాలు లేకపోతే ప్రభుత్వమే వాటికి స్థలాలు కేటాయించాలి. ప్రభుత్వ భూములు ఉంటే, ఒకవేళ ప్రభుత్వ భూములు లేకపోతే ప్రైవేటు భూమినైనా కొనిచ్చి వారికి శ్మశాన వాటికల కొరకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వము జీవో ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజా సమస్యలపై పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే నూతనగా వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్తగా జీవో పాస్ చేయడం జరిగింది. ఈరోజు క్రిస్టియన్లకు, మైనార్టీలకు బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తా అని చెప్పి, వాళ్ళ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తా అని చెప్పి జీవో ఏర్పాటు జరిగింది. నంద్యాలలో ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో 11 నెలలైనా కూడా ఈ రోజు వరకు దాదాపు 2014 నుంచి నేటి వరకు క్రిస్టియన్ కమ్యూనిటీకి ఈ రోజు బరియల్ గ్రౌండ్ లేకపోవడం చాలా బాధాకరం. ఒక పక్క రాజకీయ నాయకులు కులాలు, మతాలు అతీతంగా ఎలక్షన్లు వచ్చే ఓట్లు వేయాలని చెప్పి ఆలోచనతో రాజకీయ నాయకులు గడప గడపకి ఇంటింటి తిరిగి ఓట్లు వేపించుకున్నారు తప్పనిచ్చి క్రిస్టియన్ కులస్తులకు 60,000 ఓట్లు ఉంటే నంద్యాల టౌన్ పట్టణంలో కనీసం బరియల్ గ్రౌండ్ ఉందా లేదా ఆలోచనతో కూడా ఈ రోజు రాజకీయ నాయకులు ఆలోచించే దుస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తున్నాం. పోరాట కమిటీ ఆధ్వర్యంలో కుల మతాలకు ఆత్మీయంగా ఈ పోరాట కమిటీలో ముస్లింలు, క్రిస్టియన్లు, హిందూ సోదరులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు అందరూ ఉన్నారు. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం అంటే ఒక సమస్యపై అందరం కలిసికట్టుగా పోరాడాలని ఈ కమిటీని నిర్ణయించినాము. అలాగే ఈరోజు మన జిల్లా కార్యాలయం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే క్రిస్టియన్ సోదరులకు శ్మశాన వాటిక లేదు, ఉన్న శ్మశాన వాటిక సరిపోవడం లేదు. జనాభా పరంగా 65,000 జనాభా ఉంది. ఉన్న శ్మశాన వాటిక ఇబ్బంది ఉంది. నంద్యాల పట్టణంలో జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలను ఆధారం చేసుకొని మేము జిల్లా కలెక్టర్ వారికి రిప్రజెంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. నంద్యాల పట్టణంలో క్రిస్టియన్ జేసీ వాళ్లకు, క్రిస్టియన్ మతస్థులకు శ్మశాన వాటిక లేదు కనుక వాళ్ళకు ఇబ్బందిగా ఉంది కనుక వాళ్ళకి స్థలం కేటాయించాలని చెప్పి మేము ఈ సంఘం తరఫున చెప్తున్నాము. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని మంగళవారం ఉదయం నంద్యాల రెవెన్యూ క్వార్టర్స్ నందు హిందూ అన్నదాన సత్రం వారి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది.
భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి తలంబ్రాలు అక్షింతలు స్వీకరించడం జరిగింది. తదుపరి భక్తులు ప్రసాదం స్వీకరించడం జరిగింది. అహోబిలే గారుడ శైల మధ్య కృపావశాతే కల్విద సన్నిధానం లక్ష్మ్యాం సమాలిత భావభాగం లక్ష్మీ నారసింహం శరణం ప్రపద్యే. గ్రామ రక్షణార్థం, హిందూ రక్షణార్థం, హిందూ అన్నదాన అభివృద్ధి సిద్ధ్యర్థం లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం పాల్గొన మాసంలో అహోబిల లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం దినమున నంద్యాలలో కళ్యాణం జరిపించి ఇదే స్వామిని అహోబిలం తీసుకుపోయి అక్కడ అహోబిలానికి వచ్చే భక్తులకు ఉచితంగా అన్నదానము మొదలైనటువంటి సేవలో ఈ యొక్క కమిటీ వారు ఎంతో కొన్ని సంవత్సరాల నుండి కృషి చేస్తున్నారు. వీళ్ళ కోసం లక్ష్మీ నృసింహస్వామి కరుణా కటాక్షాలు వీళ్ళ పట్ల ఉండాలని, ఆ లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆశీస్సులు కలగాలని మేమంతా కోరుకుంటున్నాం. లక్ష్మీ నృసింహస్వామి గోవింద గోవింద. నంద్యాల పట్టణంలో సుద్దులపేటలో వెలిసిన జమ్ముల పరమేశ్వరి దేవి బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పండుగలో అమ్మవారికి పెద్ద ఎత్తున మహిళలు బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వైభవోపేతంగా ఈ బోనాల జాతరను నిర్వహిస్తున్నట్లు బేడబుడగ జంగాల పెద్దలు పేర్కొన్నారు. మాది నంద్యాల సుద్దులపేట మేము బుడగ జంగాలము. మా పిల్లలు మేము ప్రతి యాట మేము 2 ఏళ్లకోసారి భార్యత్తున మేము దేవస్థానానికి జమ్ముల పరమేశ్వరికి మేము ఈ విధంగా బోనాలతో యాటలతో ఈ విధంగా చేసుకుంటుంటాం. మేము ప్రతి యాట 2 ఏళ్లకోసారి చేస్తుంటాము. ఇప్పుడు కూడా మాకు తెలుగుదేశం తరఫున మాకు తిరుపతి అన్నగారు వచ్చిన దానికి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా బుడగదంగాలు అడకదినే పిల్లోళ్ళు ఉండరు. మాకు సర్టిఫికెట్ దయచేసి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాకు మమ్మల్ని చూసి మమ్మల్ని ఆలగించి ఈ విధంగా బుడగదంగాలు సొందరంటే ఈ విధంగా ఉంది కదా అని మాకు ఖచ్చితంగా సార్ మాకు ఏదో ఎస్సీ సర్టిఫికెట్ కానీ మా పిల్లలకు కానీ ఇచ్చే మేము కూడా ఎంతో సంతోషంగా ఉంటాం. ఎప్పటికైనా గర్వకారణంగా ఉంటాం. ఈ బుడగ జంగాల వాళ్ళు మొట్టమొదటి స్టార్ట్ చేసిన దేవాలయం అమ్మవారు చాలా పురాతనమైనది. మాకు కూడా అమ్మవారు ఇంటి దేవత అయినందువల్ల మేము కూడా ఈ టెంపుల్ కు రెనోవేషన్ కు పూర్తి సహకారం అందించి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఒక 10 లక్షల రూపాయలు విలువ కలిగిన సామాన్లు సహకరించి దేవాలయం డెవలప్మెంట్ కు ఇచ్చిన్నాము. ఈ దేవాలయానికి సహకరించిన భక్తులందరికీ, మాతవాడి సహకరించిన భక్తులందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 40-50 లక్షల రూపాయల దాకా ఈ ధర్మకర్తలు వసూలు చేసి ఉన్నారు. అందరూ కలిసి దేవాలయం పునర్నిర్మాణం చేసుకొని ఈ అమ్మవారి విషయాలన్నీ కూడా మేము బయటికి అనుభవించడానికి అవకాశం ఉంది. అందుకని అందరికీ ఈ జాతర బాగా జరగాలని ఆశిస్తూ. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పాణ్యం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం వద్ద నేడు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో యువత పోరు అనే నినాదంతో పోస్టర్ను వైఎస్ఆర్సీపీ శ్రేణులు విడుదల చేశారు. రేపటి దినం పట్టణ మరియు గ్రామీణ ప్రాంత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విద్యార్థుల డిమాండ్లతో వినతి పత్రం అందజేత ఉంటుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు సద్దల సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాణ్యం మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, చందమామ బాబు, మండల కోఆప్షన్ సభ్యుడు జాకీర్ హుసేన్, సుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రౌండ్ ట్రూతింగ్ మరియు వెక్టరైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు కట్ సెక్షన్ ఇంజన్ ని విరాళంగా అందజేసిన ఇసుజు మోటార్స్ ఇండియా. నంద్యాలలో శాంతియుత వాతావరణం కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన నంద్యాల ముస్లిం జేఏసీ. క్రిస్టియన్ మైనారిటీ వారికి శ్మశాన వాటిక మరియు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి. హిందూ అన్నదాన సత్రం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. అత్యంత వైభవంగా జమ్ముల పరమేశ్వరి దేవి బోనాల పండుగ.
నినాదంతో పోస్టర్ విడుదల చేసిన నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.